లీడర్స్ థ్యాంక్ యూ లీడర్స్. నా పేరు పూర్ణిమ దాస్ అండి. నేను ఒక హోమ్ మేకర్ని 6 years బ్యాక్. ఒక నార్మల్ సాధారణ హోమ్ మేకర్ ఈరోజు మీ ముందు పర్ మంత్ ఇన్కమ్ 20 lakhs తీసుకుంటున్నాను అని అంటే థ్యాంక్ యూ లీడర్స్. ఇవన్నీ ఒక రోజుతో వచ్చే సక్సెసా కాదు కదా, అవునా? ఒక రోజులో సక్సెస్ అవుతామా? ఒక రోజులో ఈజీగా సక్సెస్ అన్న వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కానీ ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు అనమాట. ఓకే లీడర్స్, సో నేను ఎలా బిజినెస్ లోకి వచ్చానో చెప్తాను. సో ఈరోజు ఇలా అందరు కలిసి ఫస్ట్ ఆఫ్ సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే మాటలో చెప్పలేకపోతున్నాను అనమాట. నెక్స్ట్ 5 years లో మీరు కూడా మా లెక్క వచ్చి మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు 2 పిల్లలుండి, మా హస్బెండ్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే దీపావళి, సంక్రాంతి, దసరా అందరు జరుపుకుంటారా పండుగలు? మరి పోలీసు వాళ్ళకి ఉంటుందా? వాళ్ళ స్టేషన్లోనే పండుగలు జరుపుకోవాలి, అవునా కదా? నాకు అనిపించేది, బాబా ఈరోజు సంక్రాంతి ఉండాలంటే లేదు, స్టేషన్లో బందోబస్తు ఉంది వెళ్ళాలి అనేవాళ్ళు. సంక్రాంతి అలా అయిపోయింది. మరి దసరాకి ఉండు అని అంటే లేదు, నేను స్టేషన్లో వేరే డ్యూటీ వేశారు, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మరి పోలీసులకు సెలవు ఉండవు కదంటే ముందే అగ్రిమెంట్ ఉంటుందట, సెలవులు అడగొద్దు, సెలవులు తీసుకోవద్దని, అవునా కదా? సో ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఇందులో ఉన్నారండి? గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా లేదా? ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ జాబ్ లో చాలా మంది గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్ సెటిల్డ్ అనుకుంటారా? మీకు విషయం తెలుసా? అసలు అక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకంటే ఈఎంఐలు ఉంటుంది, అప్పులు ఉంటాయి. ఏమంటే బయట గవర్నమెంట్ జాబ్ మీకు వెళ్ళి తోపు, అవునా కదా? సో గవర్నమెంట్ జాబ్ ఎక్కడ తెలుసా పనికి వస్తుంది? పెళ్లి చేసుకోవడం తప్ప దేనికి పని చేయలేదు, అవునా కదా? ఇది నిజం అండి, నిజాలు ఒప్పుకోవాలి, అవునా కదా? ఇప్పుడు ఇంట్లో పెళ్లి సంబంధాలు ఏం చేస్తే ఫస్ట్ ఆలోచించేది ఏంది? ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ అన్నా చాలా అనుకున్నాం లేదా, అవునా కదా? కానీ ఫ్రెండ్స్, అది జాబ్ అనేది జస్ట్ సాటిస్ఫాక్షన్, తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పని చేయాల్సిందే. సో ఆ రోజు మేము 2018లో 3వ తేదీ స్పాన్సర్ అయ్యాము ఈ బిజినెస్ లోకి. ఒక యూట్యూబ్ ఛానల్లో మేము ఈ ప్లాన్ చూసి రీసెర్చ్ చేసి 8 కంపెనీల మీద రీసెర్చ్ చేసి, దాసు సార్ నేను ఇది రైట్ వే ఉంది, ఈ కంపెనీలో సక్సెస్ ఉందని చెప్పి వచ్చి ఒక 1 year లోనే మా లైఫ్ సెట్ చేసుకున్నాం. ఏంటి అదేంటే 1 year లో 1 lakh ఇన్కమ్ రావాలి అని అంటే అలానే పని చేసుకున్నాం. 8 నెలల్లోనే మా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 424, 2వ మంత్ ఇన్కమ్ 560, 3వ మంత్ ఇన్కమ్ 870, అలాగా 5 నెలల్లో 20,000 వచ్చింది. సో అలా మేము పనిచేసి 8 నెలల్లోనే బ్రీజా కార్ తీసుకున్నాం. 8 నెలల్లోనే బ్రీజా కార్ తీసుకున్న తర్వాత మా సక్సెస్ వచ్చింది, అయిపోయింది అనుకున్నామా? కానీ కాదు, మాకు ఏదంటే టైం ఫ్రీడమ్ కావాలి ఫస్ట్. నాకు సార్కి ఎప్పుడు డ్యూటీలు ఉండడం వల్ల ఏంటంటే ఒకసారి అనేదాన్ని కొన్నిసార్లు, బాబా నువ్వు వస్తావా ఇంటికి, లేకపోతే స్టేషన్ ముందు టెంట్ వేసుకుని కూర్చోవాలనేదాన్ని. అంటే నిజం ఫ్రెండ్స్, నాకు టైం ఫ్రీడమ్ కావాలి. ఈ బిజినెస్ వచ్చింది, టైం ఫ్రీడమ్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు నిజంగా చెప్తున్నాను, మా హస్బెండ్కి వచ్చేసి ఒక కరోనా సిచ్యువేషన్ లో చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాము లేదా? సో ఆ టైంకి మాకు 1 lakh రావడం స్టార్ట్ అయింది కరోనా సీజన్లోనే, సిచ్యువేషన్లోనే. అప్పుడు అన్నాను, చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం డ్యూటీకి లీవ్ తీసుకో బావా అంటే సరేలే అని లీవ్ తీసుకున్నారు. ఓకేలే, అదే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, లీవ్ తీసుకోకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పని చేసుకున్నారు. అంటే ఇక్కడ ఎంత సెక్యూర్ ఉందో చూడండి. 2004 తర్వాత ఎవరికి గవర్నమెంట్ జాబ్ లో పెన్షన్ వస్తుంది అనుకుంటున్నారా? తెలుసు కదా అందరికి, పని చేస్తేనే పైసలు ఇస్తారు, అవునా లేదా? అంతే కదా లీడర్స్. సో ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 2,30,00,000 వస్తుంది, ఎప్పుడు 2045లో. కానీ లీడర్స్ ఇక్కడ 5 సంవత్సరంలోనే మేము 7-8 కోట్లు సంపాదించేసినాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అనేవాళ్ళు, ఏది పిచ్చి పట్టిందా,
సబ్బులు పేస్ట్ సోపులు గురించి చెప్తున్నావు మాకు, ఏమైనా నీకు దిమాక్ ఉందా, బుర్ర ఉందా, బుద్ధి ఉందా అనాల్సిన అన్నారు. కానీ నా లైఫ్కి నేనే కదండి, నేను మా హస్బెండే కదా నా పిల్లలు ఫ్యూచర్ డిసిషన్ తీసుకునేది. తాడో పేడో ఒక 1 year చేద్దాం చెప్పి చేసాము. సో 1 yearలో 1 lakh ఇన్కమ్ తీసుకున్నాము. 2వ సంవత్సరంలో 3 లక్షలు తీసుకున్నాము. 3వ సంవత్సరంలో 5 లక్షలు తీసుకున్నాము. 36 నెలల్లో బెంచ్ కార్ తీసుకున్నాము 74 లక్షలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాతోనే కాదండి, మనందరితో సాధ్యమవుతుంది మనం డిసిషన్ తీసుకుంటే. ఈ భూమి మీద ఎవరికెవరు ఆపుతారు? నేను ఆపుతాను మీ లైఫ్లోకి వచ్చి? కాదు కదా, మనకి మనమే ఆపుకుంటాం. సో నేను దాసర్ ఎప్పుడు ఆగలేదండి, మా లైఫ్ కూడా మేము ఆపుకోలేదు. సో 42వ సంవత్సరంలో బ్యూటిఫుల్ హౌస్ కట్టుకున్నాము హైదరాబాద్లో. సో ఇందా చెప్పారు కదా సారు, గోల్డ్ అందరికి ఇష్టం లేదా? లేడీస్కి ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టమే కదా గోల్డ్. నాకు చాలా ఇష్టం అండి. 10 సంవత్సరాలు సార్ డ్యూటీలో పనిచేసినప్పుడు తులం గోల్డ్ కొనడానికి 10 సంవత్సరాలు పట్టింది. అది కూడా పోరాటం చేశా, కొంటావా లేదా అని. ఫ్రెండ్స్, ఇప్పుడు నెలకి చెప్పారు కదా ఇందాక సారు, ఎన్ని గ్రాములు కొంటున్నా కదా. సో ఇప్పుడు అంటే లైఫ్ ఏంటంటే ఒక్కసారి 10 సంవత్సరాలు పట్టిన తులం కొనడానికి ఇక్కడ నాకు ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నా. ఒకప్పుడు 2018 ముందు ఏమి లేనట్టు లేదండి, ఈరోజు ఏమీ లేదంటూ లేదనమాట. కానీ ఒకే ఒక నిర్ణయం అండి, అదేంటి అంటే విజిటేజ్ చేయడం వల్లనే ఈ కళకు సహకారం అవుతుంది. సో నేను పీపీటీ షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ టీం వర్క్ అనమాట. సో ఒక్కరి వాళ్ళతో ఈ బిజినెస్ కాదు. సో అప్లైన్ ఓనర్స్, అప్లైన్ అంటే ఎవరండి అంటే మీకు ఎవరైతే బిజినెస్ పరిచయం చేస్తున్నారో వాళ్ళు మీ అప్లైన్స్ అవుతారు. సో మీ అప్లైన్ చేయి పట్టుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇందిరాగాంధీ ఎవరు అందరికి తెలుసు కదా. సో మొదటి ప్రైమ్ మినిస్టర్, పిఎం. మీకు విషయం తెలుసా, మనం కూడా ప్రైమ్ మినిస్టర్మే మన ఇంటికి. అర్థమవుతుందా? ప్రైమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఎన్ని లేడీస్ ఏంటంటే వంట పని, ఇంటి పని అన్ని చూసుకోవాలి, పిల్లల పని చూసుకోవాలి, అవునా? జెంట్స్ ఏం చేస్తారు, జస్ట్ అంటే వాళ్ళకి ఉండేటివి ఉంటాయి కష్టాలు, కానీ మనం చెప్పుకోలేరు అనమాట. మళ్ళీ అనుకోగలరు మేడం లేడీస్ సపోర్టే చేస్తున్నారని. ఎందుకంటే దాస్తారు టైం కోసం కదా నేను పని చేస్తుంది. దాస్తారు కూడా బయట ఎంత కష్టపడుతున్నారో కూడా తెలుసు అనమాట నాకు. సో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాం, కానీ లేడీస్ ఏంటంటే వంటింటికే పరిమితం, ఇల్లు పని ఇంటికే పరిమితం, పిల్లలకే పరిమితం కాదు. చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తెలుస్తుంది అనమాట, వాళ్ళకి కూడా చదివించడానికి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేడికి చదివి తోడు ఉండాలా లేదా? సో మన వంతు కూడా జెంట్స్కి సహాయం చేయాలా లేదా? సో అట్లా ఈ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఏకైక ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ లేరు. కానీ ఈమెను చూసి మళ్ళాంటి అందరూ తయారవుతున్నాం లేదా? కిరణ్ బేడి లా అండ్ ఆర్డర్ శాసించింది, ధైర్యం. ఓకేనా? సో మనకి ఇక్కడ ధైర్యం అవసరం లేదు, జస్ట్ నమ్మకం ఉంటే చాలు. ఓకే లేడీస్? సో ఈమెను చూసి కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ వచ్చామో లేదా? ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు, లేడీస్ అని లేదంటే జెంట్స్ అని లేదండి, లేడీస్ అవసరం. అంటే లేడీస్ బిజినెస్ ఇది సబ్బులు పేస్ట్ షాంపూ మీరే వాడతారంటే జెంట్స్ కూడా వాడతారా లేదా? అలానే జెంట్స్ బిజినెస్ అంటే మరి ప్రమోషన్ ఎవరు చేస్తారు? లేడీస్. మనం వాడి చెప్తూనే కదా వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో మనం వాడతాం, నలుగురికి చెప్తాము, ఇదే కదండి. ఈ మాటలు చెప్పడానికి లేడీస్ ఏంది జెంట్స్ ఏంది, అవునా కదా? సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద ఆలోచన ఉండాలి మనకి. ఒకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, 1 నెలలో 2 నెలలు చేసే బిజినెస్ కాదు ఇది. లైఫ్ టైం 3 తరాలు సెట్ చేసిన బిజినెస్. ఓకే లీడర్స్? ఇప్పుడు గాంధీ తాత, నెహ్రూ వీళ్ళందరూ ఫొటోస్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఇంకా మన ఇండియాలో కూడా కొంతమంది పెట్టుకుంటాం, అవునా కదా? వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాం? స్వతంత్రం తెచ్చారనే కదా. మనం 3 తరాల ఫోటోలు పెట్టుకోవాలంటే 3వ తరం పెట్టుకుంటే ముందు మనం ఇక్కడ స్వాతంత్రం తేవాలి. ఏం స్వాతంత్రం తేవాలి? ఫైనాన్స్ ఫ్రీడమ్ తేవాలి. ఓకే లీడర్స్? సో దానికి సిద్ధంగా ఉండండి లీడర్స్. సో
ఎక్కువ ఎక్కువ పెద్ద ఆలోచన చేయాలన్నమాట. ఏదో చిన్న చిన్న విషయాలకే కుమిలిపోవడం అవేం అవసరం లేదు. సో మనం దేనికోసం వచ్చామో ఆ సక్సెస్ నిలబెట్టుకునే వరకు మనం పెద్ద ఆలోచన చేయండి. ఓకే లీడర్స్, డ్రీమ్ మీ డ్రీమ్స్ ఏంటి అని అంటే మేడం లిఫ్ట్ కట్టుకోవాలి, అవునా? అంతేనా? కారు కొనాలా లేదు మనం? మేడం కారు డ్రీమ్ కదా, ఒకప్పుడు కొనేవాళ్ళం కాము. అంటే మన చిన్నతనంలో కారు ఉంచడం గొప్ప, అవునా లేదా? నేను ఈ బిజినెస్ లోకి వచ్చేటప్పుడు కారు కొనడానికి షోరూమ్కి వెళ్తాం కదా, దాస్తాను. నేను వెళ్తున్నప్పుడు నాకు ఈ వర్ణ బ్రీజా కారు, తర్వాత సిలెరియో కారు, విటర్ కారు, ఇంకేదో ఉంటాయి కదా ఎస్యూవి, ఇవేం తెలీదు. ఒక బండి 4 చక్రాలు అదే కారు నాకు. ఇప్పుడు మీ పిల్లలకి అడగండి, కారు మనకు నోరు కూడా తిరగదు, ఆ కారు పేరు చెప్తారు, అవునా కదా? ఓకే లీడర్స్, సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి డ్రీమ్స్ అంటే మనకు అవసరం లేదు డ్రీమ్స్, ఎందుకంటే మన సగం జీవితం అయిపోయింది. కానీ మీ పిల్లలకి టచ్ చేసి చూడండి. మా పాపకి వచ్చేసి నీకు బ్యూటిఫుల్ హౌస్ వేయమ్మంటే మా పాప 2 స్విమ్మింగ్ పూల్ హౌస్ గీసింది. ఏంటి అని అంటే, మమ్మీ ఇల్లు కొట్టాను సరే, మరి స్విమ్మింగ్ పూల్ లేదు కదా, మరి స్విమ్మింగ్ పూల్ ఉండాలంటే 2 స్విమ్మింగ్ పూల్లో ఉండే హౌస్ కావాలని చెప్పి ఒక బ్యూటిఫుల్ డ్రాయింగ్ చేసింది. ఒక కారు, ఏదో లంబోదరి కారు అంటున్నారు, మా బాబు వచ్చి రాయల్స్ రోయల్ అంటున్నారు. తెలీదు అంటే ఇప్పుడు కూడా మనకు కొన్ని పేర్లు తెలియదు. సో మన పిల్లల డ్రీమ్స్ అండి, డ్రీమర్స్ అనమాట. వాళ్ళని టచ్ చేయండి, మీ డ్రీమ్ బయటపడుతుంది. వాళ్ళ కోసం పని చేయాలన్నమాట. ఓకే లీడర్స్, సో మేమైతే మా పిల్లలకి 500 రూపాయలు ఒకరోజు ఒక చెక్, అంటే గాడ్ చెక్ చేసినా తెలీదు, మరి ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో తెలియదు, ఒక 500 రూపాయలు ఉందన్నమాట. అదే రోజు మా ఇంటి దగ్గరికి బొమ్మలు ఉంటుంది కదా, అరకమాలు ఏదో అంటారు కదా, పట్టుకుని వస్తారు. అదే 500 రూపాయల కారు అనమాట. ఎగ్జాక్ట్ అదే టైంలో కరెంట్ బిల్ కట్టమంటే కరెంట్ అతను కట్ చేయాలా, నువ్వు కారు, మా బాబు ఏడుస్తున్నాడు కారు కొనమని. ఎట్లా, ఏ డిసిషన్ తీసుకుంటాం మనం? కరెంట్ బిల్ కట్ట ఎందుకు అత్యవసరం, అవునా లేదా? కానీ లీడర్స్ ఆ రోజు మా బాబు చాలా ఏడ్చాడు అనమాట. నాకు అనిపించింది, నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే 500 రూపాయలు కరెంట్ బిల్లు కట్టేదాన్ని, 500 రూపాయలు కారు కొనేదాన్ని, ఎక్స్ట్రా మనీ. నాకు అది అనిపించింది, అరే నాకు ఎక్స్ట్రా మనీ కావాలి. నాకు ఆ రోజుకి అది అనిపించింది లీడర్స్. ఎప్పుడు 2018 జనవరిలో అలా అనిపించింది. నిజంగా ఫ్రెండ్స్, నేను ఏ రోజు అనుకున్నాను, మేము ఆగస్టులో 6 నెలల తర్వాత ఆగస్టులో ఈ అవకాశం వచ్చింది ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేయడానికి. ఓకే లీడర్స్, సో ప్రతి బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేకి బ్రీజా కారు కొన్నాము, సెకండ్ బర్త్డేకి బెంజ్ కారు కొన్నాము, థర్డ్ బర్త్డేకి రాయల్స్ రాయల్ అనుకున్నాం. కానీ ఆ కారు కదా ఇల్లు ఉండాలి అని చెప్పి ఇల్లు తీసుకున్నాం అనమాట గిఫ్ట్ గా. బాగుందా లేదా? ఒకప్పుడు 2 రూముల్లో ఉండేవాళ్ళం మేము, ఇప్పుడు 7 బెడ్రూమ్ రూమ్ లో ఉంటున్నామండి మేము. ఓకే లీడర్స్, ఇదంతా ఏంటంటే ఒక్కసారి సాధ్యపడలేదు అనమాట. వర్క్ చేసి మేము డ్రీమ్ చేసి మాకు ఏది అవసరం, మాకు క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ ఉందా అది చెక్ చేసుకోండి లీడర్స్. సో తర్వాత వచ్చి మనకి బిలీవ్ బిగ్, ఎక్కువ నమ్మాలండి. ఎవరు నమ్ముతాం? పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో, అంతేనా? చుట్టాలకో, అంతేనా? షూరా, నిజమేనా? నేను కూడా అలాగే నమ్మేదానండి. కానీ లీడర్స్ ఎప్పుడైతే మనం నమ్ముకుంటాం, అంటే ఒక ఇన్నోసెంట్ నమ్మకం అనమాట. ఇప్పుడు ఎవరిని నమ్మాలి చెప్పండి మీరు? ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీ ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లేదా? సో అలాంటి వాళ్ళని మీరు నమ్మారు, మా అప్లయన్స్ మీరు నమ్మారు. ఎందుకంటే మా అప్లయన్స్ మాకంటే కారు తీసుకున్నారు, మాకంటే మేము కొత్తగా వచ్చినప్పుడు మా అప్లయన్స్ 50,000 80,000 తీసుకుంటున్నారు. వాళ్ళని నమ్మాము, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము తీసుకుంటాం. సో మేము అలా గుట్టిగా నమ్మంటే, అంటే ఒక స్వామీజీ తపస్సు చేస్తున్నారు, చేస్తుంటే ఒక ఆమె ఆశ్రమం అనమాట. ఒక ఆమె పాలు పోయడానికి వెళ్ళేది రోజు రెగ్యులర్ గా. వెళ్తూ ఉంటే వరుసగా ఒక 1 వీక్ వరకు వరదలు వచ్చినాయి, కట్ట తెగింది అనమాట. సో ఆమె 2 రోజుల వరకు రాలేదు. రాకపోతే 3వ రోజు అడిగారు, ఏమి 2 రోజులు పాలు పోయడానికి రాలేదు కదమ్మా నువ్వు అంటే, ఆ పాలమ్మ ఏమన్నదంటే, కట్ట తెగింది నాయన, అందుకే నేను రాలేదు స్వామీజీ అని చెప్పింది. ఈసారి కనుక వరదలు వస్తే నువ్వు ఎట్లయినా రావాలి, శ్రీరామ అనుకుంటూ
నువ్వు నీటిలో నడుచుకుంటూ భగవంతు నామస్మరణ చేసుకుంటూ రా అని చెప్పారు అనమాట. అంటే నీకు ఏ దేవుడికి ఇష్టమో ఆ దేవుని స్మరణ చేసుకుంటూ రా అని చెప్తే సరే అని మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వరదలు వచ్చాయి. సో కట్ట తగింది. అయితే 2 రోజుల నుండి వరదలు వస్తే ఆమె వచ్చి కోస్తుంది అనమాట. ఆ స్వామీజీ అన్నారు ఎంత జోరు వర్షం వస్తుంది కదా పాలు ఎక్కడానికి వచ్చామనంటే ఆమె చెప్పింది, స్వామీజీ మీరే కదండి భగవంతు నామస్మరణ చేసుకుంటూ రామన్నారు, అందుకే నేను అలా పలుకుంటూ వస్తూ ఉన్నాను, నీటిలో నడుచుకుంటూ వస్తున్నాను. అంటే అవునా ఇంత నమ్మిందా అని చెప్పి నిజమా అని చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామీజీ చెక్ చేసుకోవడానికి వెళ్ళారు. అర్థమవుతుందా? చెక్ చేసుకోవడానికి వెళ్ళి ఆ నది 2 అడుగులు వేసుకుని మునిగిపోయాడు. ఎందుకు అని అంటే అక్కడ బలంగా నమ్మింది ఆమె. ఓకే లేదు, మేము కూడా మా అప్లైని బలంగా నమ్మాం. ఎందుకు మా అప్లైని చెప్పేవాళ్ళు మీకు 400 రూపాయలు వచ్చినప్పుడు మేడం మీకు 20,000 వస్తుందని చెప్పేవాళ్ళు. నమ్మాను, పని చేసుకున్నాను. 50,000 వస్తుందని చెప్పారు, నమ్మాను, పని చేసుకున్నాను. 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పారు, నమ్మాను, పని చేసుకున్నాను. మీరు యూసీడీ 5 లక్షలు తీసుకుంటారన్నా నమ్మాను, పని చేసుకున్నాను. ఆ తెలంగాణలో హైయెస్ట్ ఇన్కమ్ ఎందుకు మీరేమంటారంటే నమ్మాము, పని చేసుకున్నాం, ఇక్కడికి వచ్చి నిల్చున్నాను. సో లీడర్స్ అది అప్లైన మెయిన్ రోల్ ఏంటంటే ఒక నంబర్ అనమాట. ఓకే లీడర్స్, సో అలా నమ్మి ఇంతవరకు బిజినెస్ చేసుకున్నాము. రిజల్ట్ విల్ బి బిగ్. చేసిన పని హార్డ్ వర్క్ కంటే మించి ఏది ఉండదు లీడర్స్. సో వర్క్ చేస్తున్నాం, ఇంత పెద్ద అచీవ్మెంట్ ఇంకా అందుకే సాధిస్తున్నాం. ఓకే లీడర్స్, సాధించామని చెప్పట్లేదు. ఇప్పుడు బిజినెస్ గురించి మీకు ఏం తెలుసు అంటే దాస్తరికి నాకు మొత్తం తెలుసు అని చెప్పము. ఒక వైట్ పేపర్ మీద చిన్న చుట్ట పెట్టి అంతే తెలుసు అంటాం. ఎందుకంటే ఎప్పుడు నేర్చుకునే మోడలో ఉండాలన్నమాట. సో ఇక్కడ లేడీస్ అంటే ఏంటండి, ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ అవన్నీ ఏంటంటే వంట పాత్ర అనుకుంటారా? సో లేడీస్ అంటే అన్ని మనీ హ్యాండిల్ చేయాలి, వర్క్ చేయాలి, ఇలా ఎన్నో ఒక బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి మనం. చాలా మంది ఏంటంటే మీటింగ్కి రమ్మంటే లేదు ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అవునా? మీటింగ్ రమ్మంటే మా పిల్లలు ఏడుస్తున్నారు, మీటింగ్ రమ్మంటే మా ఆయన వద్దన్నారు. ఎస్ అదే చెప్పండి, మా ఆయన వద్దన్న అన్నప్పుడు మీకు వద్దన్నప్పుడు ఇప్పుడు ఏదైనా మనకి ఇష్టమైన పార్టీకి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళేటప్పుడు ఎన్ని సార్లు చెప్తాం మనం? జస్ట్ ఒక్క 2 గంటలు వస్తానన్నా లేదా అనే చెప్తే వెళ్తామా లేదా? పలానా పక్కింటి అంత వెళ్తున్నాను 2 గంటలు వస్తాం. మరి మీటింగ్కి వస్తే ఎందుకు చెప్పము? అంటే అది చేసేటోళ్ళకి పని ఉంటుంది, చెప్పేటోళ్ళకి సాకు ఉంటుంది. ఓకే లీడర్స్, సో మనం ఏంటంటే అది ఎవరికి సాకు చెప్తున్నాం? ఇప్పుడు నాకు ఏదైనా సమస్య కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, ఈరోజు నీ మీటింగ్ రాలేకపోయాను, మా అప్లైని చెప్తాను, సార్ మా ఇంటి చుట్టాలు అందుకు రాలేదు, అది ఎవరు చెప్తున్నట్టు? అమ్మయ్య మా అప్లైని చెప్పేశాను, అయిపోయింది. కానీ అది ఎవరు చెప్పినట్టు? నా లైఫ్కి, నా జీవితాన్ని చెప్పుకున్నట్టే కదా అడ్డు. ఓకే లీడర్స్, సో అలా అడ్డు చెప్పకండి. సో మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే లీడర్స్, సో ఇట్లా మనకి బ్యాలెన్స్ చేస్తూ మనకి ఒక బిగ్ డ్రీమ్ అంటే మనకి ఏం కావాలో, లేడీస్ అయితే గోల్డ్ అంటే ఇష్టం లేదా? గోల్డ్ రాసుకోండి. మేము 13 లక్షల అప్పులతో వచ్చాం, అది రాసుకున్నాము. లేదు మీకు ఇంకేమైనా పిల్లల ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, అవునా లేదా? ఈ 2-3 నెలల తర్వాత చదువులు అవుతున్నాయి పిల్లలకి, ఆలోచిస్తున్నాం లేదా? ఏ స్కూల్లో వేయాలి, ఏ స్కూల్లో వేయాలని, అవునా లేదా? సో మంచి స్కూల్లో ఆలోచించాలంటే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలా లేదా? సో దానికి ప్రిపేర్ అవ్వచ్చు మనం. మనకి పాజిటివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు లేదు కాదని అప్లై చెప్పకండి. ఏదైనా మా అప్లైన్స్ ఏమైనా చెప్తే లేదు కాదనే మాట ఇప్పటి వరకు దాస్తా నేను లేదు అనలేదు. అది అనడానికి మీరు సిద్ధంగా ఉండాలి. నో కాదు. ఓకే లేదు. సో అప్లై ఏది చెప్తే అదే చేయండి. ఓకే లేదు. సో ఫాలో ద సిస్టమ్ యువర్ అప్లై. సిస్టమ్కి ఫాలో అవ్వండి. సిస్టమ్ అంటే ఏంటండి? ఇప్పుడు విస్టేజ్ మనకి రకరకాల బుక్స్, తర్వాత వచ్చి మనకి సిఎన్టీలు, మళ్ళీ తర్వాత మనకి రెగ్యులర్ మీటింగ్స్ పెడితే లేదా సో బూట్ క్యాంప్ కూడా అవుతుంది మీకు. సో ప్రతిదీ అంటే సిస్టమ్ మీద భాగం అనమాట. ఏది తూచ తప్పకుండా పాటిస్తేనే మనం ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మాట్లాడగలుగుతాం. ఓకే లేడీస్, సో ఈ మీటింగ్స్ రావడం వల్ల స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో చూడండి లెర్నింగ్ మోడ్. ఈ ఫోటో బ్యూటిఫుల్ ఫోటో అండి. ఇక్కడ చూడండి నేను దాస్ సార్, మేము ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఇదే. ఏమని చెప్పింది అసలు మా అప్లై అశోక్ సార్
ఈసారికి మేము ఈసారి యూట్యూబ్లో ప్లాన్ పెడితే చూసి జాయిన్ అయ్యాం అనమాట. అంతకుముందు ఒక ఆమె మేము చెప్పాను కదా 5-8 కంపెనీలు రీసెర్చ్ చేసామని, ఒక ఆమె కలిసింది. విజిటర్ స్టోర్కి వెళ్ళాము, కలిసింది. మేడం మేము స్పాన్సర్ అవుతాం అంటే స్పాన్సర్ అవ్వనని అన్నది. ఆధార్ కార్డు పంపించమని సరే అని పంపించాము. జాయిన్ చేయట్లేదు. మళ్ళీ 2 రోజులు నేను ఫాలో అప్ చేశాను ఆమె. అయితే మీ ఆయన ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది. అంటే చూడండి, ఆమె చేసిన బిజినెస్ మీద నమ్మకం లేకపోవడం చూడండి. ఓకే లీడర్స్. సో ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసి ఏం చేశారు, దాస్ మళ్ళీ అశోక్ సార్కి ఫోన్ చేసి సార్ మాకు స్పాన్సర్ చేయండి అంటే ఆధార్ కార్డ్ పంపిస్తే స్పాన్సర్ చేశారు. సో ఆ రోజు మా బిజినెస్ స్టార్ట్ అయింది. ఈసారి 10 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈసారి మాకు గైడ్ చేస్తున్నారు. 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా మాకు 20 లక్షల ఇన్కమ్ ఎలా తీసుకోవాలో నేర్పిస్తున్నారు. సో అప్లైన్ ఇస్ ద లైఫ్ టైం లీడర్స్. సో ఇట్లా ఫస్ట్ ఇన్నోసెన్స్ గా అలాగెళ్ళి కూర్చున్నాం. ఈ మీటింగ్ అప్పుడు మా మీటింగ్ ఇది ఎంతమంది ఉన్నారు చూడండి. మా ఇద్దరు వీళ్ళిద్దరు ముందున్నాం కదా, వీళ్ళిద్దరు ఈసారి తెచ్చిన వాళ్ళే. మేము ఏం చెప్పింది తెలుసా, రాండి ఒక 30 మందిని కూర్చోబెడతాను చెప్పినాం మేము. దాస్ సార్ నేను 30 మంది లేరు. 30 మంది మా దగ్గర లేరు. నేను సార్కి నేను నాకు సార్ అంతే. కానీ ఇప్పుడు లీడర్స్ ఎక్కడ మీటింగ్స్ అవుతున్నా మాకే తెలియదు ఇప్పుడు. ఓకే లీడర్స్, ఎవ్వరు రావట్లేదండి, పిలిచినా ఎవ్వరు రావట్లేదంటే మాకేమైనా వచ్చారా ఫస్ట్ లో? ఓకే లీడర్స్. సో దీనిలో పడకండి, మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓకే లీడర్స్. సో ఇక్కడ కరోనా సిచ్యువేషన్ లో కూడా ఇలా తీసుకెళ్లి టీంకి కూర్చోబెట్టేదాన్ని. డిఎల్సిపి మీటింగ్లు జరిగినప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నా సరే, అసలు కరోనా సిచ్యువేషన్ లో నాకు నిజం చెప్పాలంటే మా అప్లైన్ ఒక 2 సంవత్సరాలు టీవీ బంద్ చేయమన్నారు అనమాట. ఒకసారి 2018లో ఫోన్ చేశారు సార్. 560 రూపాయలు వచ్చినప్పుడు, మేడం ఏం చేస్తున్నారు మేడం, మరి 560 రూపాయలు వచ్చింది కదా, మరి ముందుకెళ్ళాలి కదంటే, సార్ ఫుల్ బిజీగా ఉన్నాను అంటే, అవునా మేడం ఏం చేస్తారు మీరు, వర్క్ ఏం చేస్తారు? లేదు సార్ ఇంట్లోనే ఉంటా, వంట చేస్తాను, మా పిల్లల్ని చూసుకోవాలి కదా సార్, అదే పెద్ద బిజీ నాకు. అంటే నాకు అది ఆ క్షణంలో అదే బిజీ అనిపించింది. అవును మేడం ఇప్పుడు ఏం చదువుతుంది ఏం చేస్తున్నారంటే 2018 స్వాతి చింతలు వచ్చాయి కదా, అవునా స్వాతి చింతలు చూస్తున్నాను సార్ అని. తర్వాత మేడం మనసులో ఉంటా. తర్వాత 9 అవుతుంది కదా, నేను ఈటీవీ చూడాలి సార్. తర్వాత అంటే గురువారం రోజు జబర్దస్త్ వస్తుంది సార్ చూస్తున్నా అంటే, వావ్ సూపర్ మేడం, మీరు టైంని భలే యూటిలైజ్ చేసుకుంటున్నారు కదా అనుకున్నారు. సార్ పొగిడారో తెలియదు, తిట్టారని తెలియదు. అంటే చూడండి, అయితే సార్ ఒకటే చెప్పారు, మేడం మీకు టీవీ చూడాలా మిమ్మల్ని మీరు చూడాలన్నారు. సార్ అర్థమైంది, టీవీ అని చూస్తూ బాగుంటుంది కదా సార్, మిమ్మల్ని నేను టీవీని చూస్తూ డబ్బులు అయిపోతాయని చెప్పిన. ఇక్కడ కూడా పీస్తాను చేసిన నేను. అయితే ఒక 2 సంవత్సరాలు టీవీ మీరు చూడొద్దు, సో చూడకుండా ఉంటే మీరు అనుకుని కళ నెరవేరుతారని సార్ చెప్పారు. సరే అని ఆ మరుసటి రోజు టీవీ కనెక్షన్ కట్ చేస్తున్నాం. దాస్ సార్కి ఈ విషయం చెప్తున్నా, అశోక్ సారు టీవీ 2 సంవత్సరాలు చూడొద్దు అన్నాడు బాబా అని కష్టంగా చెప్పా. సార్ ఇష్టంగా ఇంకా మంచిది అని ఇష్టంగా కట్ చేశారు సార్, ఇంకా మంచిదని. ఎందుకంటే టీవీ ఇప్పుడు పూర్ణిమ దాసు అనే వ్యక్తులు మాట్లాడుకున్నా, ఇది తింటున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఎవరు వచ్చినా పక్కన వచ్చి మాట్లాడతారు. పూర్ణిమ అనే వ్యక్తి టీవీ చూసినాక ఎవ్వరు రారు. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో ఉండేవి కావు. 2018లో చూసుకుంటే ఇట్లానే ఉండేదాన్ని, యాడొచ్చినప్పుడు ఇట్లా తిప్పేదాన్ని కళ్ళు, అంతే తిప్పేదాన్ని. ఏందని అడిగేదాన్ని. ఈ లోపు వాళ్ళు చచ్చిపోవాలన్నమాట. ఇంకా పిలిచి 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 డోర్ కొట్టి 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 అంటే అంత పిచ్చి. ఫ్రెండ్స్, ఒక 4 సంవత్సరాల తర్వాత మా హోమ్ థియేటర్, మా ఇంట్లో మా హోమ్ థియేటర్ లో సినిమాలు చూసుకుంటున్నాం. బాగుందా లేదా? సో అంత పిచ్చి వాళ్ళండి మేము. కానీ ఇప్పుడు మా హోమ్ థియేటర్, మా ఇంట్లో మా హోమ్ థియేటర్ ఉంది. ఓకే లీడర్స్. సో ఇట్లా మాకు మీటింగ్స్ అంటే అంత పిచ్చి అనమాట. మా ఇలా కరోనా సిచ్యువేషన్ లో కూడా అందరినీ అటెండ్ చేయించేవాళ్ళం ఇట్లా. తర్వాత మనకి గోల్స్ ఉండాలి. లీడర్షిప్ అంటే లీడర్స్ ఎలా ఉండాలంటే సపోర్ట్ తీసుకోవాలి, మోటివేషన్ ఉండాలి, గోల్స్ ఉండాలి, సక్సెస్ ఉండాలి. సో టీం వర్క్ చెప్పాను కదా ఇందాక, అందరూ కలిస్తేనే ఇక్కడ టీం అనేది. సో తర్వాత వచ్చేమో ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన లేడీస్ ని చూపిస్తాను. ఇక్కడ 2018లో నేను, తర్వాత ఇక్కడ గీత అనే ఒక అమ్మాయి ఉంది. ఈమె వచ్చేసి
ప్రెగ్నెంట్ అనమాట. నా వల్ల కాదు మేడం బిజినెస్ ఎందుకు, నాకు మా ఆయన ఒప్పుకోరు, ఇందాకన్నా కదా మా ఆయన పంపించట్లేదని. మా ఆయన ఎక్కడికి పంపించారంటే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోండి మేడం, ఇది రీల్స్ అనేది చేసుకుంటారు కదా. నాకు ఇంతవరకు సోషల్ మీడియా మీద నాలెడ్జ్ లేదు. అలా సోషల్ మీడియా మీద మేడం బాగా నాలెడ్జ్ ఉందనమాట. సరే నాలెడ్జ్తో చేసుకుందని చెప్పాను. సో ఈరోజు చూడండి 2020లో ఇలా మీటింగ్ చేసాము మేము. ఇక్కడ మేడము బట్టల షాపు ప్లస్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కూరగాయలు మార్కెట్లో అమ్ముతారనమాట. సో ఇలా కలిసాము. 2024లో చూడండి ఈమె DCD 3 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. ఇటువైపు ఉన్న ఈ మేడం ఉన్నారు కదా సంజ పోషమైన DUCD 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. సింగిల్ లీడర్స్ వీళ్ళిద్దరు ఏంటంటే చూపిస్తున్నాను, సింగిల్ లేడీస్ వితౌట్ హస్బెండ్ సపోర్ట్. వాళ్ళ హస్బెండ్కే వీళ్ళు కారు గిఫ్ట్ ఇచ్చారు. వీళ్ళ హస్బెండ్కే ఇప్పుడు టూర్స్ తీసుకుపోతున్నారు. ఎక్కడ దుబాయ్ తీసుకుపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లుంటది? మేము గల్లీలో షాపింగ్ చేసేవాళ్ళం మనం, అవునా కదా? ఇప్పుడు చేస్తున్నారా మీరందరూ? అట్లా నేను ఒకప్పుడు చేస్తాను, కానీ దుబాయ్లో షాపింగ్ చేస్తున్నాం మేము. బాగుందా లేదా? సో ఇట్లా ఇక్కడ సంజ పోస్ట్మైన ఇక్కడ నేను BMCM 20 lakhs ఇంకా బాగుందా లేదా? చూడండి, మా వల్ల కాదు అని అంటే మన వల్ల ఎందుకు అవ్వదు లీడర్స్, మన వల్లే అవుతుంది, అది నమ్మాలన్నమాట. ఓకే లీడర్స్? సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ సూర్యుడు ఉన్నారు అంటే మల్టీ టాస్కింగ్ లకు ఉండాలన్నమాట. అంటే సూర్యుల్లో కట్టెలు పెట్టేస్తే మండుతుందా? మండదు. కానీ కట్టె వెలిగించాలంటే ఇక్కడ ఏంటి, మనం అగ్గిపెట్టె తీసుకోవచ్చు. ఒక భూతత్వం పెట్టామనుకో, కన్సిస్టెన్సీ అనమాట. ఒక సూర్యుడు వెళ్తున్న భూతత్వం పెట్టామనుకోండి కర్రల మీద, అలా పెడితే కన్సిస్టెన్సీ పెడుతూ ఉంటేనే మంట వస్తుంది, అవునా లేదా? ఇక్కడ విస్టేజ్ లో కూడా ఒక 2-3 years కంటిన్యూస్ గా వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీ గా వర్క్ చేయాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరు సిద్ధంగా ఉన్నారా? అందరు నాలుగు ఇన్కమ్ తీసుకోవాలి కదా. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఇట్లా మనకి కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా అవసరం. మనం ఇది భూతత్వం కనుక లేకుండా అయితే వెలిగించలేము. అలానే అగ్గిపెట్టెలు కూడా పెట్టచ్చు. ఓకే లీడర్స్? ఇక్కడ కన్సిస్టెన్సీ, ఎందుకంటే అగ్గిపెట్టెతో ఒకసారి బొగ్గుమని ఉంటుంది, కానీ అలాగే మనం యథావిధిగా భూతత్వంతోనే మండించిన ఒక సిస్టమ్ అనమాట. ఒకేసారి రాదు, ఒక 2-3 సార్లు వెయిట్ చేయాలి. సో ఈ భూతత్వం లెక్క మనం. ఓకే లీడర్స్? సో తర్వాత వచ్చి మనకి చూడండి వర్క్ ఫస్ట్ ఎట్లా చేసేవాళ్ళం, వెళ్ళి నేను వెళ్ళి ప్లాన్ చెప్పాను, లేడీస్ నేనే ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో ఇట్లా మీటింగ్స్ పెట్టేదాన్ని, ఇట్లా కన్సిస్టెన్స్ గా వర్క్ చేసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫోకస్ ప్లస్ వర్క్. ఫోకస్ 100లో మనకి వర్క్ అనేది 80% ఉండాలి, ఫోకస్ మాత్రం 20 ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తాం, చిన్న పని చేస్తాం పెద్ద రిజల్ట్, అవునా? చిన్న పని చేస్తే పెద్ద రిజల్ట్ ఆశిస్తాం, అట్లా కాదు. మనం ఆశించొద్దు ఫ్రెండ్స్, ఆశిస్తే మాత్రం రాదు. సో తర్వాత వచ్చి మనకి సక్సెస్ అనేది ఒకసారి రాదు. డ్రీమ్, ఆపర్చునిటీ, లీడర్షిప్ ఉండాలి, టీం వర్క్ ఉండాలి, సక్సెస్ లాస్ట్కి వస్తుంది. తర్వాత వచ్చాము చూడండి, నేను చెప్పాను కదా బ్యూటిఫుల్ రేజా కార్ 8 months లో తీసుకున్నా, 35 నెలలు బెంజ్ కార్ తీసుకున్నాం. చూసినా కదా ఇందాక సార్ చెప్పాను కదా, 396 మందికి కార్లు మన ఆర్గనైజేషన్ కార్లు తీసుకున్నారు. 396 మంది మనం ఒక్కరు తీసుకునే గొప్ప కాదు కదా, అవునా కదా? సో ఇప్పుడు బెంజ్ కార్ కూడా ఇంకొక సార్ కూడా తీసుకుంటున్నారు. ఇది నేను మా బ్యూటిఫుల్ హౌస్ అండి. ఇక్కడ వచ్చి మా చెక్ లాస్ట్ మంత్ 19,17,311. అంటే సార్ ఇంకో ఐడి ఉంది, ఇది పాత ఐడి, కొత్త ఐడి కూడా ఉంది. అది మొత్తం కలిపి 23 దాటిపోద్ది అనమాట మాది. సో ఇక్కడ ఇట్లా మీటింగ్స్ అయినప్పుడు ఇలా వెళ్తాము. సో ఇక్కడ కూడా లీడర్స్ వీళ్ళందరూ 2 లక్షల అచీవర్స్. వీళ్ళు కూడా హార్డ్ వర్కర్సే. సో తేజశ్రీ మేడం అని మేము కూడా 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. సో వీళ్ళందరూ 2 లక్షల ప్లస్ ఇన్కమ్ ఎర్నర్సే. ఇలా అండి దుబాయ్ ఎంతమంది వచ్చారు? తక్కువ మంది. ఓకే, మనం కలిసి ఓకే లీడర్స్. దుబాయ్ ఎందుకు వెళ్ళాం తెలుసా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దుబాయ్ ఎందుకు వెళ్ళాం తెలుసా? మేమందరం ఇప్పుడు చేతులు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో, మేము పడ్డ కష్టం దుబాయ్లో దిగిన తర్వాత మర్చిపోయాం లీడర్స్. దుబాయ్కి వెళ్ళాలంటే పని చేయడానికి వెళ్ళాలి, అవునా కదా? ఇక్కడ ఒక
అక్కడ ఒక దీరం ఈజ్వల్ టు 25 రూపీస్. ఇక్కడ అంటే ఏంటి మేడం 22 అనకండి, కమిషన్ అంతా తీసుకోక నేను చెప్తున్నాను, కమిషన్తో సహా 25 రూపీస్. ఓకే లీడర్స్. సో దుబాయ్లో షాపింగ్ చేయాలంటే ధైర్యం ఉండాలి లేదా? దుబాయ్ చాక్లెట్లు మేము 2 కాటన్స్ పట్టుకుంటే అందరు షాక్ అవుతున్నారు, దుబాయ్ నుండి వచ్చిన వాళ్ళందరూ, అంటే విస్టేజ్లో కాకుండా. ఏంది ఇక్కడ నుండి చాక్లెట్ తీసుకుపోతున్నారు, ఇక్కడ నుండి చాక్లెట్, అవును ఇక్కడ నుండి తీసుకుపోతున్నాం అంటే ఇక్కడ నుండి పని చేసుకొని ఒక్కొక్క రూపాయి చూసుకుంటూ ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాం మేడం, మీరేంటి ఇంట్లో పెట్టెలు తీసుకుపోతున్నారంటే మేమంతే, మేము విస్టేజెస్ కాబట్టి మేమంతే అరిసేస్తాం. నిజంగా ఫ్రెండ్స్, మా జీవితాలు ఇట్లా మారినందుకు థ్యాంక్ యూ విస్టేజ్ అని చెప్పాలి. సో గౌతమ్ బాల సార్కి, దీపక్ సార్కి, కర్వెన్ సార్కి, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు తీసుకున్న డెసిషన్ ఈరోజు మాతో పాటు చాలా మంది లైఫ్లు కూడా చేంజ్ అయ్యాయి. చాలా అంటే ఇంకా చెప్పలేము అనమాట. మళ్ళీ పునర్జన్మ ఎత్తామనంటే కేవలం విస్టేజ్ ఉండే లీడర్స్. ఎందుకంటే మేము ఎక్కడో ఉండేవాళ్ళం, విస్టేజ్లో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. సో లీడర్స్, మీకు మీ అప్లైస్ చాలా మంది పరిచయం చేయవచ్చు, మీకు అర్థమైనా అవ్వకపోయినా మీ అప్లైని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మిమ్మల్ని గ్రో చేస్తారు మీ అప్లైను. సో మా అప్లైని హ్యాండ్స్ మేము పట్టుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. సో టేక్ డిసిషన్, రైట్ డిసిషన్ తీసుకోండి లీడర్స్. సో థ్యాంక్ యూ చంద్ర సార్కి థ్యాంక్ యూ సార్.